ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ ఆహార పదార్థాలు నిషిద్ధం ఈ సమ్మర్‌లో? సో, స్పెషల్ నేనేమంటానంటే మాక్సిమం సమ్మర్‌లో ఓవర్ హీట్ చేసేవి కొద్దిగా మనం నాన్ వెజ్ చేస్తే అసలు తినకూడదు. ఆల్మోస్ట్ నేను ఏ సీజన్ అయినా సరే నాన్ వెజ్ మంచిది కాదు. నాన్ వెజ్ మంచిది కాదు. ఒకవేళ ఇష్టంగా తింటున్నారంటే మనం ఈ మధ్య పిల్లలు ఎలా ఉన్నారంటే వారంలో 4, 5 రోజులు నాన్ వెజ్, ఒక పూట మాత్రమే వెజ్ ఏదైనా వెజిటేబుల్ తీసుకుంటున్నారు. సో పిల్లల్లో కూడా చాలా రకాల పెద్దవాళ్ళకంటే పిల్లల్లోనే చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమిటంటే ఒక మితంగా తినండి. నాన్ వెజ్ తిన్నా కూడా దాంట్లో మనం వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని అలా ప్రిపేర్ చేసిన నాన్ వెజ్ తినడంలో తప్పేం లేదు. సో మ్యాక్సిమం నేను నాన్ వెజ్ సంబంధించినవి కొద్దిగా అవాయిడ్ చేయమంటాను. సో సమ్మర్లో స్పెషల్లీ ఎక్కువ సార్లు టీ కాఫీ తాగే వాళ్ళు కొద్దిగా అంటే తాగకుంటే ఉండలేమన్నంత స్థితిలో ఉంటే మాత్రం లిమిట్గా కొద్దిగా అంటే లైక్ అన్ని సార్లు కాకుండా కొద్దిగా లిమిట్గా తీసుకోవడం. ఇవేంటి ఏమవుతుందంటే సమ్మర్లో ఉన్న హీట్ ఓవరాల్గా బాడీలో ఇంకా హీట్ని పెంచేస్తాయి అన్నమాట. అవును, అవును. సో కాబట్టి మనం మ్యాక్సిమం మనకి జంక్కి సంబంధించిన ఫుడ్ కూడా కొన్ని అవాయిడ్ చేసేసేయాలి. కూల్ డ్రింక్స్ అంట ఇవన్నీ అవాయిడ్ చేసుకొని ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే మనం మ్యాక్సిమం వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ చాలా మంచివండి. సో నాన్ వెజ్ కానీ కొద్దిగా మనం ఆ సమ్మర్ సంబంధిత టైంలో మాత్రం కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ముఖ్యంగా ఈ సమ్మర్‌లో మనకి బాడీ మసాజెస్ కానీ అంటే మనం నూనె పెట్టుకుని నువ్వుల నూనెతో అభ్యంగనం చేయించుకోవడం ఆయుర్వేదం ప్రకారం అయితే ఇవన్నీ అలవాటు. ఇవన్నీ చేసుకోవచ్చు అంటారా, వద్దంటారా? డెఫినెట్గా అండి. నేను ఏమంటానంటే సమ్మర్లో అనే కాదు ఏ సీజన్లో అయినా సరే మనము వీక్లీ వన్స్ అయినా సరే మనం స్వతహాగానే సరే బాడీకి ఆయిల్ అప్లై చేసుకొని మనము ఇప్పుడు బాగా కొద్దిగా బాడీ చాలా రిజిడ్గా ఉంది, పెయిన్ఫుల్గా ఉంది అన్నప్పుడు మనం పంచకర్మకు కానీ థెరపీస్ కానీ వెళ్తాం. బట్ ఎప్పుడో వెళ్ళి చేయించుకునే బదులు ప్రతిరోజు మన చేతులతో మనమే కొద్దిగా మంచిగా అప్లై చేసుకొని ఒకవేళ కుదిరితే మనం అప్లై చేసే ముందు ఒక 15 to 20 మినిట్స్ యోగా లాంటివి చేసుకొని దాని తర్వాత మజిల్ ఫ్రీ అవుతుంది. అప్లై చేసుకొని స్నానం చేస్తే మళ్ళీ మనము అంటే లైక్ ఆల్మోస్ట్ మనము ప్రతిరోజు అప్లై చేసుకొని స్నానం చేస్తున్నప్పుడు మనం ఒకరోజు వెళ్ళి మసాజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే పడదు మనకి. అవును. సో కాబట్టి మనం ఆయిల్ అప్లై చేసుకొని స్నానం చేయడం, సన్ బాత్ చేయడము అండ్ స్పెషల్లీ మడ్ థెరపీ అనేది చాలా బాగుంటుంది మన న్యాచురోపతిలో. ఇప్పుడు చాలా మందిలో కొంతమందికి స్పెషల్లీ ఈ బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ ఉంటే మాత్రం మనకి న్యాచురోపతిలో మడ్ బాత్ బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. మనం న్యాచురోపతి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒకవేళ ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదున్నా సరే ఈవెన్ ఐ ఇరిటేషన్స్ కానీ ఏదున్నా సరే మనం ఫస్ట్ స్టార్ట్ విత్ మడ్ బాత్తో చేస్తాం. మడ్ బాత్ అంటే ఏం చేస్తారు? మనం మట్టి ఆల్మోస్ట్ మనకి మట్టి ఎక్కడ దొరుకుతుంది అంటుంటారు. సో 2 feet డిస్టెన్స్లో మనకు బోర్లు వేస్తున్నప్పుడు మట్టి దొరుకుతుంది చూడండి. ఆ మట్టిని తెప్పించుకొని జస్ట్ ఒక 7 to 8 days ఎండబెట్టేసి ఆ మట్టిని ఎండకు పెట్టి దాని తర్వాత ప్రిపేర్ చేసిన మట్టిని మనం ఒక కాటన్ క్లాత్, ఖాదీ క్లాత్లు దొరుకుతాయి. సో ఆ క్లాత్లో మనం మట్టిని ఒక 4-5 ఇదిగా వేసి దాన్ని ఫోల్డ్ చేసుకొని ఎక్కడ పెయిన్ వచ్చినా కూడా మనం ఆ మట్టిని పెట్టుకోవడం కానీ అవన్నీ ప్రాసెస్ చేయలేము అని చెప్పుకుంటే చాలామంది దొరికిన మట్టి మన న్యాచురోపతి క్లినిక్స్కి వెళ్తే మాత్రం మనకి మట్టి దొరుకుతుంది. అది తెప్పించుకొని మనకు కాళ్ళకు రాసుకోవడం కానీ, బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ పెయిన్కి రాసుకోవడం కానీ, సో ఈవెన్ చాలామందికి ముల్తాని మట్టి ఇవన్నీ రాస్తుంటారు. అవును. సో ఆ మడ్ అనేది ఇప్పుడు కాదు, పురాతన కాలం నుంచి వస్తున్న థెరపీ అనమాట అది. సో మనకి అలా ఆ టైప్ ఆఫ్ మడ్ కాకుండా ఇలా నల్ల మట్టి అని దొరుకుతుంది మనకి. అది తెప్పించుకొని మనం డైరెక్ట్ అప్లై చేసుకున్నా కూడా అప్లై చేసి ఒక 15 to 20 మినిట్స్ ఉంచిన తర్వాత చాలా రిలీఫ్ ఉంటుంది మనకి. రైట్. సో మడ్ ప్యాక్స్ కానీ ఈవెన్ దో ఫుల్ బాడీ మడ్స్ అప్లై చేస్తుంటాం మనం. అలా అప్లై చేసుకోవడం వల్ల చాలా పెయిన్స్ కానీ అండ్ మనకి ఓవర్ హీట్ ఉన్నాం అనుకోండి, మనం ఏదో ఫుడ్ మీద తీసుకుంటూ ఉంటాం, దాన్ని ఆ హీట్ని కంట్రోల్ చేసుకుంటాం. కానీ ఆ మట్టిని అప్లై చేసుకుంటే మనము అబ్డామిన్కి అప్లై చేసుకోవడము 5 to 10 మినిట్స్ ఉంచిన తర్వాత దాన్ని నీట్గా తుడిచేసి ఒక టవల్ని తడిపి నీళ్ళల్లో స్క్వీజ్ చేసి పొట్ట మీద వేసుకుంటే ఇండైజెషన్ ఇష్యూస్ రావు. అండ్ స్పెషల్లీ పొట్ట చాలా ఫ్రీగా అంటే ఇప్పుడు ఒక కంప్లీట్ మోషన్కి ఎవరైతే వెళ్ళట్లేదు, సో ఒకవేళ వెళ్ళినా కూడా అంటే కంప్లీట్ గట్ క్లీన్ అవ్వట్లేదు, దానివల్ల కూడా చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఒకసారి నీట్గా మట్టి పెట్టుకొని తర్వాత పొట్ట మీద 5-10 మినిట్స్ తర్వాత ఉంచిన తర్వాత నైట్ పడుకునే ముందు అప్లై చేసి మార్నింగ్ లేచిన తర్వాత మీరు వితౌట్ ఎనీ అంటే చాలా స్టిమ్యులెంట్ జస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే వెళ్ళి నీట్గా ఫ్లష్ చేసేస్తారు మోషన్. చాలా అద్భుతంగా వివరించారు డాక్టర్ షగుఫ్తా. ఐ థింక్ సమ్మర్ టైం కష్టపడుతున్నారు అందరూ అని తెలిసి కూడా బట్ మనకి పరిష్కారాలు మన నేచర్లోనే ఉన్నాయి, ప్రకృతిలోనే ఉన్నాయి. కాబట్టి ఇంటి వైద్యంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కటి చిట్కాలు చెప్పారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.